you. Thank you for choosing this early space and trusting us with your most precious children. Today, I don't want to speak only about books or academics. I want to talk about childhood, parenting, and partnership. Okay, why early childhood? Enduku education early childhood lo kavalante. The first 6 years are the foundation of child's life. During this period, the brain develops the brain develops rapidly. అది అందరికీ తెలుసు, బ్రెయిన్ వైరింగ్ అయిందని. సో ఏంటి ఆ వైరింగ్లో మనకి జరిగేది ఏంటంటే లాంగ్వేజ్, థింకింగ్, కాన్ఫిడెన్స్, ఎమోషనల్ కంట్రోల్, సోషల్ స్కిల్స్, హ్యాబిట్స్ ఆర్ ఆల్ ఫార్మ్ డ్యూరింగ్ దీస్ ఇయర్స్ ఓన్లీ. ఇవన్నీ కూడా ఈ సంవత్సరాల్లోనే జరుగుతాయి. అందుకని మనం ఈ టైంలో పిల్లల్ని స్కూల్లో వేసుకోవాలని చూస్తాం. మన గ్రాండ్ పేరెంట్స్ ఆ టైంలోనే 6 సంవత్సరాలు వేసేవారు. ఎందుకంటే మరి వాళ్ళకి అవసరం లేదంటే వాళ్ళు ఎందుకు అంత వాల్యూస్తో వాళ్ళు ఎందుకు ఉండగలిగారు అంటే మీ అందరికీ తెలిసినట్టు టు రేజ్ ఏ చైల్డ్ వీ నీడ్ ఏ విలేజ్ అని చెప్పేవారు. ఆ రోజుల్లో అందరూ విలేజ్ బ్యాక్గ్రౌండే కాబట్టి బంధుత్వాలతో సంబంధమే లేకుండా ఎవరినైనా బాబాయ్, పిన్ని, మామయ్య అని అంటూ ఆ ఆప్యాయత ఆనందాలతోనే ఉండేవారు అందరూ. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్లో పెరిగినప్పుడు వాళ్ళకి 6 సంవత్సరాల లోపే అన్నీ తయారైపోయాయి. ఎమోషనల్గా కానీ, మరి సోషల్ పరంగా కానీ, మర్యాదలు కానీ, ఏమైనా సరే ఇవన్నీ తయారైపోయాయి. వాళ్ళు బయట చక్క సరిపోయి మంచి ఆహారం, బాగా ఆడుకోవడం, చెట్లు ఎక్కడం, దిగటం, పొలాలు పరిగెత్తడం, మరి ఏదైనా కొనుక్కురమ్మా అంటే కొట్టుకెళ్ళు అని అంటే 10 సార్లు చెప్పుకుంటూ వెళ్ళేవాడు. కందిపప్పు, జీడిపప్పు, పెసరపప్పు అనుకుంటే చెప్పుకుంటూ వెళ్ళేవాడు. వెళ్ళేసి బాబాయ్ ఇవ్వు అది ఇవ్వు అని అనేసి ఎలా ఇది మన చిల్లర ఉందా, చిల్లర తీసుకెళ్ళాలి, ఇవన్నీ తెలిసేది. ఇప్పుడు మనం ఎంత ఇచ్చినా చిల్లర తీసుకోవాలా ఎంత తెలియదు. అసలు వాళ్ళ శరీరానికి సంబంధించి ఏమైనా చేయాలంటే అసలు ఏం తెలియట్లేదు పిల్లలు. ఈ ఫోన్ నాలెడ్జ్, ఈ స్క్రీన్ నాలెడ్జ్ ఈ తెలుస్తున్నాయి కానీ అదేం తెలియట్లేదు. మనం ఏదైనా తీసుకెళ్ళి అమ్మ దగ్గర పెడితే చేస్తున్నారు. సో ఈ వైరింగ్ అంతా వాళ్ళకి అప్పుడు సరిపోయింది. ఇప్పుడు మనకి అవకాశం లేదు. ఎందుకని మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటం వల్లనే కానీ, మన బిజీ స్కెడ్యూల్స్ అవటం వల్లనే కానీ, మనతో గ్రాండ్ పేరెంట్స్ ఉండలేకపోవడం వల్లనే కానీ ఏదైనా మనకు అవకాశం లేదు. సో అందుకనే ప్రీ స్కూల్స్ తయారైంది. సో ఆ ప్రీ స్కూల్స్లో ఏంటి ట్రైన్ అయ్యి, ఇప్పుడు మన ఆడియన్స్ వచ్చేసి మనం ట్రైన్ అయ్యి ఈ విషయాలన్నిటి మీద మనం ట్రైన్ అయ్యి వాటితో పిల్లల్ని ఎలా ఫౌండేషన్ వేయాలి అని మెయిన్ మోటోతో ఉంటాం. సో మీరు అనుకున్నట్టు మనం ఒక గార్డెనర్ ఉన్నాయి. ఒక మొక్కని వెంటనే రేస్ చేయాలంటే దాన్ని లాగి 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 రేస్ చేయలేం కదా, దాన్ని నర్చర్ చేయాలి ఖచ్చితంగా. అట్లనే likewise we don't force children to learn. We prepare the environment, provide meaningful experiences. ప్లే గ్రూప్లో పిల్లవాడు జాయిన్ అయ్యాడు అని అంటే వాడు అప్పుడే ఏబిసిడీలు నేర్చుకోవాలి, పద్యాలు ఏదో నేర్చుకోవాలి అది కాదు. ఎక్స్పీరియన్స్కి మనం స్పేస్ ఇస్తాం. ఇక్కడ ఎక్స్పీరియన్స్కి స్పేస్ ఇచ్చి ఆ ఎన్వైరన్మెంట్ని మనం ప్రొవైడ్ చేస్తాం పిల్లలు. సో అవుతున్నాడు మన గైడెన్స్ ఎక్కడైనా ఉందా ఈ పిల్లలు. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని ఇలాగ తట్టుకుంటా వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందంటాం? నడుచుకుంటా ఇలా చేతి తగిలిందల్లా తట్టుకుంటా వెళ్ళిపోయాడు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం? మనం తప్పుకోవాలంటే స్కూల్ నుంచి వచ్చింది అనుకుంటాం. లేదు అని అనుకుంటే అసలు వీడికి నేచర్ ఎందుకు వచ్చింది, ఎదుటి వాళ్ళని తట్టాలి తట్టకూడదు అసలు అది తెలుస్తుందా లేదా అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి గమనించాలి. వీడికి ఆ నేచర్ ఎందుకు వస్తుంది. అప్పుడు పిల్లోడితో మనం ఏదైనా మాట్లాడాలన్నప్పుడు ఫర్మ్గా నిలబడి మనం అరవాల్సిన పని ఐ టు ఐ కాంటాక్ట్ చేసి ఒక మంచి స్టేట్మెంట్ లాగా యూఆర్ నాట్ సపోజ్ టు హిట్ అదర్స్ అనేది మీరు ఒక కమాండ్ని కరెక్ట్గా ఇవ్వగలిగితే స్లోగా తను తీసుకోగలుగుతాడు. ఇది ఎంకరేజింగ్ చేసేది కాదు అనేది అర్థమవుతుంది పిల్లలకి. సో ఇవన్నీ కూడాను ఇప్పుడున్న ఈ 3 అవర్స్లో ప్రీ స్కూల్ టీచర్స్ చేసే పనులు ఇవన్నీ కూడా వాళ్ళ భాష ఎలా వస్తుంది. ఇప్పుడు మీకు ఇళ్లలో పెద్దవాళ్ళు కమాండింగ్ నేచర్తో ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఇంట్లో మేబీ మదరు కొంచెం అందరికీ ఒబే అవ్వాలి కాబట్టి మదరు సైలెంట్గా ఉండొచ్చు. ఫాదరో, గ్రాండ్ ఫాదరో, గ్రాండ్ మదర్ని ఎవరైనా కమాండ్ చేస్తున్నారు అనుకోండి సపోజ్, అది పిల్లలు గమనిస్తారు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, వీళ్ళు కూడా మదర్ని డామినేట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే
మా మదర్కి అది హ్యాబిట్, మా మదర్ని ఇలాగే చూడాలేమో, ఇవన్నీ అబ్జర్వ్. అందుకని నేనేమంటున్నా, మీరు కుటుంబంలో చర్చించుకోండి కూర్చొని. పిల్లల ముందు ఇలా చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు వైరింగ్ అవుతున్న టైం. ఎందుకంటే మేము ఇక్కడ గమనిస్తాం, హే ఏంట్రా అలాగా వాయిస్ రేస్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. అది వాళ్ళకి తెలుసు కాదు, వాళ్ళు వింటున్నారు, ప్రతిరోజు చూస్తున్నారు, ప్రతిరోజు వింటున్నారు. సో ఇది నేచర్ అనుకుంటున్నారు వాళ్ళు. అది అలా కాదు. నీకు ఇంకొక మనిషితో ఉండాలి అని అంటే నీకు సోషల్ బిహేవియర్లో ప్లీజింగ్ అనేది నీ బాడీలో ఉండాలి, నీ వాయిస్లో ఉండాలి. ఇవి మేము అబ్జర్వ్ చేసి పిల్లలకి గైడ్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఉన్న 3 గంటల్లో మనం ఎంత చేయగలుగుతాము? 100% చేయలేము. ఉన్న 3 గంటల్లో టీచర్స్, అది ఎడ్యుకేటర్స్ చేయలేము. సో అది 90% హోమ్ నుంచి వచ్చేదే, అంటే మీ డిఎన్ఏ మీ ఇదుల నుంచి వచ్చేదే. కాబట్టి దాన్ని కంప్లీట్ గా మేమైతే సరి చేయలేం, కానీ మేము వాల్యూస్ ఫౌండేషన్ వేయగలుగుతాం. ఓకే, సో మన ప్రీ స్కూల్ కరిక్యులం అనేది ఎలా ఉంటుందంటే, మెనీ పీపుల్ థింక్ దట్ కరిక్యులం మీన్స్ బుక్స్, వర్క్ షీట్స్, హోంవర్క్స్, రైటింగ్. కానీ యాక్చువల్ కరిక్యులం ఏంటి? మనకి మార్నింగ్ పిల్లల్ని మేము ఎలా వెల్కమ్ చేసుకుంటాం, పిల్లల్ని మేము రిసీవ్ చేసుకున్నప్పుడు మేము ఎలా వెల్కమ్ చేస్తాం. అఫ్ కోర్స్ టీచర్స్ కూడా ఇంట్లో వాళ్ళ సర్వీస్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి. ప్రతి మనిషి, ఏ మనిషి కూడా అతీతమేం కాదు సమస్యలకి, వాళ్ళు కూడా ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రెడ్ అండ్ బటర్ కోసం అర్నింగ్ వచ్చాము అని కాదు, ఒక మిషన్తో, ఒక నిజంగా అనుకునేత భావంతో వేరే ప్రొఫెషన్స్లో ఉంటుంది కన్నా ఎర్లీ ఎడ్యుకేటర్స్లో ఎక్కువ ఉంటుందండి. మనస్ఫూర్తిగా ఉంటేనే వాళ్ళు ఈ పిల్లలకి చేయగలుగుతారు. ఈ టైం టు టైం జాబ్ ఇది, టైం పాస్ జాబ్ ఇది అని అంటే మటుకు చేయలేరు. పిల్లల్ని చక్కగా మార్నింగ్ వెల్కమ్ చేసుకోవటమే కానీ, స్టోరీ టెల్లింగ్స్, స్టోరీస్ పిల్లలకి. ఈ రోజు ఒక పిల్లోడు ఎవరినో తట్టాడు, ఎవరినో ఇదన్నాడంటే వెంటనే ఆ రాత్రి టీచర్ ఏం చేస్తారు, ఒక స్టోరీని క్రియేట్ చేసుకుంటారు. వీడికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని. మరుసటి రోజు వచ్చి ఆ స్టోరీ వాళ్ళని ఒక్కళ్ళనే పాయింట్అవుట్ చేసినట్టు కాకుండా ఇన్ కామన్ గా అందరికీ చెప్పడానికి వీలుగా టీచర్ ప్రిపేర్ అవుతారు, ప్రిపేర్ అయ్యొచ్చు చెప్తారు. సో అలాగే అలా మనకి ఇప్పుడున్న మాంటెసరీ మెటీరియల్స్, మనం చేసే ఫెస్టివల్ సెలబ్రేషన్స్, తర్వాత స్నాక్ టైంలో పిల్లలు అసలు ఏమేమి తింటున్నారు, ఆరోగ్యమైన తింటున్నారా లేదా, తోటివాడికి పంచుతున్నారా లేదా, సో ఇవన్నీ కూడా గమనిస్తాం. తర్వాత లెర్నింగ్ టు వెయిట్, అండ్ ఇది మేనర్స్ కూడా కాదు. సో మేము క్యూ మెయింటెనెన్స్, నీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయడం, టీచర్ని గ్రీట్ చేసేటప్పుడు బౌ చేసి నువ్వు గ్రీట్ చేయడం, ఇవి సహజంగా బాడీలో, రక్తంలో అది మనం ఇన్కల్కేట్ చేయగలిగితే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ ఫౌండేషన్స్ పోవు, అవి ఉండిపోతాయి పిల్లల్లో. సో సర్కిల్ టైం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రౌండ్ గా కూర్చున్నప్పుడు పిల్లలు ఒకరికి చక్కగా విజిబుల్ గా ఉంటాయి, కార్నర్ ఉండదు కాబట్టి సర్కిల్ కి విజిబుల్ గా ఉంటాయి. టీచర్ కూడా ఎవరు ముందు ఎవరి తర్వాత అని ఉండదు. పిల్లలకి మోస్ట్లీ నన్ను నీ పక్కన కూర్చోబెట్టుకో, నన్ను నీ దగ్గర కూర్చోబెట్టుకో అంటారు పిల్లలు. మదర్ అడిగినట్టే టీచర్ కూడా అడుగుతాం. సర్కిల్ టైంలో అలా అంటట్లేదు, అందరికీ మేడం ఎదుర్కొంటూనే ఉంటారు. సో సర్కిల్ పెట్టేదే అందుకు. ఈ సర్కిల్ టైంలో ఏం చేస్తాము, స్మాల్ గ్రూప్ సర్కిల్ టైం ఉంటుంది, బిగ్ గ్రూప్ సర్కిల్ టైం ఉంటుంది. బిగ్ గ్రూప్ అంటే స్కూల్ అందరం కలుస్తాం. స్మాల్ గ్రూప్ అనేప్పటికీ 2 to 4, కే గ్రూప్ యూనివర్సిటీ ఒకటి ఉంటారు, ఎల్కేజీ విడిగా ఉంటారు, యూకేజీ విడిగా ఉంటారు. సో బిగ్ గ్రూప్ అనేప్పటికీ అందరూ వస్తారు. సో బిగ్ గ్రూప్ యాక్టివిటీస్ మన దగ్గర కొన్ని ఉంటాయి, స్మాల్ గ్రూప్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. అట్లాగే అవుట్డోర్ ప్లే, మీరు చూస్తే మన దగ్గర గ్రౌండ్ లోని నిక్కరంగా ఉండే ఐరన్ వస్తువులతో ఏ ప్లే ఇవి లేవు. ఎందుకంటే ఒకటి మనది చిన్న ప్లేస్, రెండోది మనం ఏ ఫంక్షన్స్ చేసుకున్నా ఇక్కడ చేసుకోవాలి. అండ్ ప్లాస్టిక్ వచ్చేప్పటికి పిల్లలకి గుచ్చుకుంటుంది. అయితే మేమేం చేస్తాము, మ్యాథమెటికల్ గేమ్స్, లాంగ్వేజ్ పరంగా గేమ్స్, ఈ విధంగా ఈ రెండింటి విధంగా సెన్సోరియల్ గేమ్స్. ఈ గేమ్స్ ఖచ్చితంగా టీచర్ బయటకు వచ్చి వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తారు. మీరు అంతా వీడియోస్ చూస్తూనే ఉన్నారు. సో ఇట్లా గేమ్స్ ఏది చేయాలన్నా టీచర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆడిస్తున్నారు. మనకేం కావాలి, మట్టిలో కాలు పెట్టాలి పిల్లలు, చక్కగా మట్టికి అనుసంధానంగా పిల్లలు పరుగులు తీయాలి, కాలు చెయ్యి సాగాలి పిల్లలకి. ఇది కావాలి మనకి. చాలా స్కూల్స్ లోని గ్రౌండ్స్ ఉండవు, అంటే ఐ మీన్ ప్రీ స్కూల్స్ అని చెప్తున్నాను. మనం కావాలని పెట్టాం గ్రౌండ్స్. తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తారు పిల్లలు, మ్యూజిక్ అండ్ మూవ్మెంట్ అంటే డాన్స్ అవి చేస్తారు. తర్వాత లెర్నింగ్ టు షేర్ అండ్ లెర్నింగ్ టు సాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. అసలు కొంతమంది పిల్లలు మన స్కూల్లో అండి తీర్పులు తీర్చేస్తారు వచ్చి, ఇలా చేసావు నువ్వు, మా దగ్గర కూడా రాదు,
నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు సారీ చెప్పు, నీకు నేను మొన్న హెల్ప్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేయి. అది ఇవ్వలేదు అని అంటే నువ్వు అడుగుతారు, నవ్వుతూ అడుగుతారు, లేదా భుజం మీద చేసి ఆ రోజుంతా ఆడతోనే తిరుగుతారు. అర్లీ వింగ్స్ లో మన కరిక్యులం ఏంటి మీకు షేర్ చేశాను, మరి చూడండి. ప్రతి క్లాస్ కి షేర్ చేశాను కరిక్యులం, మీరు స్లోగా ఒకరు చూడండి. నెక్స్ట్ మేము క్రీడో ఎందుకు ఫాలో అవుతాం, అసలు ఎందుకు మనం క్రీడో ఎందుకు ఫాలో అవుతామంటే ఎర్లీ వింగ్స్ ఫాలో క్రీడో లెర్నింగ్ సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్ అ రీసెర్చ్ బేస్డ్ కరిక్యులం designed by early childhood experts. Children don't just learn letters and numbers. They develop language, mathematics, logical thinking, creativity, observation, communication, emotional regulation, life skills and confidence. వీటన్నిటితో డిజైన్ చేసిన బుక్స్ క్రీడో బుక్స్. So this is exactly why early wings follow Credo learning system. Credo is not just a set of books. It is a scientifically designed early childhood curriculum based on child development research. ఈ చైల్డ్ ఏ ఏజ్ లోకి ఏ విధంగా డెవలప్ అవుతున్నారు, ఏ స్టేజెస్ లో ఎలా ఎలా ఉంటున్నారు, దాని పరంగానే మనకి మెటీరియల్స్ అన్ని డిజైన్ చేయబడాలి. ఇప్పుడు మీకు ఈ ఏదైతే ఫీజు తీసుకుంటున్నామో బుక్స్ ఒక్కదానికే కాదండి, బుక్స్ తో పాటు ఈ మెటీరియల్ కూడా, ఈ మెటీరియల్స్ అన్ని కూడా. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. వీటన్నిటిని మేము ఎట్లా టీచ్ చేయాలి అనేది మాకు ఎవ్రీ వీక్ అక్కడి నుంచి వీడియోస్ వస్తుంది, ట్రైనింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ పెయిడ్ కదా. సో వాటన్నిటి కలిపి మేము బుక్స్ ఎవ్రీ మెటీరియల్ చేసేటప్పుడు కాన్వర్సేట్ చేస్తారు, పేరెంట్ టీచర్తో కాన్వర్సేట్ చేస్తారు, పక్కన వాళ్ళతో కాన్వర్సేట్ చేస్తారు. సో మీకు మెటీరియల్తో వర్క్ చేస్తున్నప్పుడు, ల్యాబ్ బుక్తో వర్క్ చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి చక్కగా. అండ్ ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు పిల్లలు ఆ ల్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు they will learn to develop language, confidence, emotional regulation, creativity, observation, logical thinking, communication, independence, తర్వాత సోషల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు పిల్లలు. అండ్ అవర్ లెర్నింగ్ అవుట్కమ్స్, మనం ఇక్కడ ఏమి బయటకు ఇవ్వగలుగుతున్నాం పిల్లలు. ఎవ్రీ యాక్టివిటీ ఇస్ ప్లాన్డ్ అకార్డింగ్ టు చైల్డ్స్ డెవలప్మెంట్ స్టేజ్. ఈ జూన్ నుంచి మనం స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు స్కూలు ఏప్రిల్లో కూర్చొని మేము ఇయర్ మొత్తానికి స్కెడ్యూల్ వేసేస్తాం, అయిపోతుంది. అందుకే మీకు మంత్లీ ఫస్ట్ డేనే మీకు స్కెడ్యూల్ వస్తుంది. దయచేసి మీరు అందరూ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూడండి, చూస్తే మీకు ఈ మంత్కి ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో అప్పుడు దానికి అనుగుణంగా ఒకవేళ మీకు కాన్వర్ట్ పరిస్థితిలో సెలవు పెట్టాల్సి వచ్చింది అనుకోండి, ఇది చూసుకొని పెట్టుకోండి. మీరు మాకు పిల్లల్ని సంవత్సరం అంతా అప్పచెపితే మేము ఏమైనా చేయగలుగుతాం. మీరు మాకు అప్పచెప్పకుండా రిజల్ట్ కోసం మీరు చూస్తే ఎక్సర్సైజ్ చేసే పిల్లలకి, ఎక్సర్సైజ్ చేయని పిల్లలకి తేడా ఉంది కదా. అలాగే ప్రాక్టీస్ చేసే పిల్లలకి, ప్రాక్టీస్ లేని పిల్లలకి తేడా ఉంది కదా. సో మీరు సెలవుల ఎల్కేజీగా, యూకేజీగా, నర్సరీగా, ప్లే గ్రూపేగా అని వదిలేస్తే కనుక మీకు వైరింగ్ అయ్యే టైం ఇది చాలా ఇంపార్టెంట్ టైం. అప్పుడు మీకు కావాల్సినంత మేము వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాం ఇక్కడ అందరు పిల్లలకి చేయడం కోసం. మీకు కావాల్సిన పుష్కలంగా మేము అందించాలి. మీరు మాకు అప్పచెప్పి చూడండి, మేము చేసి చూపిస్తాం. మాకు ఏదైనా పిల్లల విషయంలో మా ఈ మార్కులు కావాలి, ఈ మార్కులు కావాలంటే మీతో మేము డిస్కస్ చేస్తాం. అప్పుడు సరి చేసుకో సౌండ్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తామండి. ఫోనిక్ సౌండ్స్ మీ అందరికీ తెలుసు, అడ్మిషన్ వచ్చిన అందరికీ చెప్తాను నేను. ఫోనిక్ సౌండ్స్ ద్వారా లాంగ్వేజ్ వెళ్తుంది. అలాగే మ్యాథ్ వచ్చేసి క్వాంటిటీ టు నంబర్స్ వెళ్తాయి మ్యాథ్ వచ్చేది. అలాగే సెన్సోరియల్ అండ్ కాంబినేటివ్ వచ్చేసి యాక్టివిటీస్ ద్వారా వెళ్తుంది, లాజికల్ థింకింగ్ కూడా. అండ్ లాంగ్వేజ్ మళ్ళీ మీకు పపెట్ షో ద్వారా అండ్ స్టోరీ టెల్లింగ్ ద్వారా, అలాగే సాంగ్స్, పద్యాలు ఇవన్నీ, అండ్ నేషనల్ యాంథమ్ సాంగ్స్ ఇవన్నీ అసెంబ్లీలో నడుస్తాయి. ఎవ్రీ ఫ్రైడే యోగా నడుస్తుంది. దీనికి అనుగుణంగా మనకి స్కెడ్యూల్ పడిపోతుంది. ఇప్పుడు ఏ రోజున్నా ఫలానా పాప ఫలానా బాబు రాలేదనుకో, అది పోయినట్టే అది కదా. మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పాలి అని అంటే ఆ ఒక్క చైల్డ్ కోసం టీచర్ కూర్చోవాలి కదా. అదే ఆలోచించుకొని మీకు ఏదైనా ఉంటే శనివారం సెలవే ఉంటుంది కదా, ఆ పని ఉందంటే సాటర్డే చేసుకోండి. ఏమన్నా సెలవు పెట్టుకోవాలంటే అప్పుడు తీసుకోండి. కాన్వర్ట్ పరిస్థితి ఉంటే తీసుకెళ్ళండి, కానీ వెంటనే మళ్ళీ ఎక్సర్సైజ్లోకి వచ్చేసేయండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ నా వైపు నుంచి ఏంటంటే, ప్లీజ్ డోంట్ మెజర్ యువర్ చైల్డ్స్ లెర్నింగ్ ఓన్లీ బై ఆస్కింగ్ వాట్ డిడ్ యూ లెర్న్ టుడే ఇన్ స్కూల్. ఏబిసిడి నేర్చుకున్నావా, ఏం నేర్చుకున్నావు, ముందు నేర్చుకున్నావా అంటాం కాకుండా ఈ రోజు మా బాబులో ఇంప్రూవ్మెంట్ ఏముంది అది మెజర్ చేయడం.
ఎట్లాగా ఆర్ యూ బికమింగ్ కాన్ఫిడెంట్? ముందు అబ్జర్వ్ చేయండి, కాన్ఫిడెంట్ అవుతున్నాడా ఈ రోజు, ఇదివరకు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, అది కొంచెం గమనించుకోండి. ఈజ్ హీ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ సాఫ్ట్లీ? హార్ష్ పని చేయి, సాఫ్ట్గా నీ పని అవ్వాలంటే నువ్వు సాఫ్ట్గా మాట్లాడాల్సింది. సో క్యాన్ యూ మేక్ ఫ్రెండ్స్? పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయగలుగుతున్నా లేదు? కొంతమంది ఫ్రెండ్షిప్ చేయలేరండి, అసలు వాళ్ళ వల్ల అవ్వదు. ఎందుకని? ఆ నేచర్ ఫ్యామిలీలో లేదు. సో ఫ్రెండ్షిప్ చేయగలుగుతున్నావా లేదా? ఆర్ యూ బికమింగ్ ఇండిపెండెంట్? ఇండిపెండెంట్ గా వాడు భయం లేకుండా ఉండగలుగుతున్నాడా లేదా? ఆర్ యూ బికమింగ్ క్యూరియస్? నేర్చుకోవాలనే తపనలో ఉన్నావా లేదా? నీకు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఏంటి, ఈ డిసిప్లిన్ పిల్లోడికి వస్తుందా లేదా? ఇవన్నీ గ్రోయింగ్ స్టేజ్ అప్పుడు. ఏముందిలేండి చిన్నపిల్లోడు ఆగేది, నో, వాళ్ళకి అన్ని తెలిసి మనం చెప్పాలి. మనకి చెప్పడం చేతగాక మనం అలా అనుకుంటున్నాం అంతే. తర్వాత క్యాన్ యూ సాల్వ్ స్మాల్ ప్రాబ్లమ్స్? చిన్న చిన్న సమస్యలు మన దాకా రాకుండా వాడు సాల్వ్ చేసుకోగలుగుతున్నాడా లేదా? ఇప్పుడు ఇవన్నీ చేయాలి అని అంటే మీరు వాల్యూస్ కరెక్ట్గా వేయాలి కదా, దానికి మేము రెడీగా ఉన్నాం. మీరు కూడా చేయాలి. ఇది ఒక్క టీచర్ జాబ్ ఒక్కటే కాదు, యాజ్ ఎ పేరెంట్స్ మీరు కూడా క్యాన్ హీ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్? ఫస్ట్ బిడ్డలు అనుకోండి, ఏడుపు ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు. సెల్ఫ్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలగాలి పిల్లలు. ఇదంతా వైరింగ్ టైం అన్నమాట. ఇదంతా 6 years లో వైరింగ్ అయితే ఇదే, ఇదంతా వైరింగ్ అవుతుంది అన్నమాట. సో మీరు ఇలా చూడండి పిల్లలు. ఒక్కొక్కసారి బిడ్డలు ఎకడమికల్ గా బాగుంటారు, ఒక్కోసారి బాగానంత మాత్రాన వాడు ఏం నేర్చుకోవట్లేదని కాదు కదా. ఆ టైం పర్టికులర్ టైంలో వాడికి రావట్లా, మేబీ పోను వస్తుంది. బట్ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడర్న్ పేరెంటింగ్ లో టుడే నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని, మీ పిల్లల్ని మీరు రేస్ చేసుకున్నారా, మీ ఫోన్స్ రేస్ చేసుకున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు పెంచుకున్నారా, మీ చేతిలో ఉన్న ఫోన్లు పెంచుకున్నాయా మీ పిల్లలు? ఆలోచించారు. చాలా వరకు పేరెంట్స్ వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్ అనేది ఏమన్నా అనేది, లేకపోతే వాడు ఏదో చేసుకోవాలి, పని చేసుకోవాలి, వీడికి ఫోన్ ఇచ్చుకుంటే అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఫోను ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి, మీరు ఆగి నీకు ఏదైనా సమాధానం కాజ్ ఇవ్వదు ఫోను, తర్వాత నీకు రెస్ప్రొకేట్ చేయదు ఫోను, నీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోలేదు, నిన్ను టచ్ చేయలేదు, నిన్ను ఫీల్ అవ్వలేదు, నువ్వు ఫీల్ అవ్వలేదు. తను బిడ్డ ఏమవుతున్నాడు, లేని ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఎప్పటికన్నా ఆ ప్రపంచం వస్తుందా? మళ్ళీ రాదు. అసలు లేని ప్రపంచాల్లో క్రియేట్ అవుతున్నాడు బిడ్డ. సో మీరు ఆలోచించుకోండి, మనం ఎంత కష్టపడేది, ఎంత ఇది చేసేది ఆ పిల్లల కోసమే. కాబట్టి పిల్లలు ఎమోషనల్ గా, సోషల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా ఈ 5 పరంగా ఎలా గ్రో అవుతున్నారని ఒకసారి చూసుకోండి. మనం పెంచుతున్నామా, మన చేతిలో ఫోన్ పెంచుతుందా, సొసైటీ పెంచుతుందా, ఎవరి మీద ఆధారపడిపోతున్నామా? కొంతమంది అయితే లేచి ఇంకొకరి మీద వదిలేస్తారు పిల్లల్ని, చాలా తప్పు. మీ బిడ్డలు, మీ రక్తం, మీకేం టాంట్రమ్స్ ఉన్నాయో, మీకేం ఫీలింగ్స్ ఉన్నాయో అవే ఉంటాయి పిల్లలు. సో మీరే కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయగలరు, ఇంకొకరు ఎక్సర్సైజ్ చేయలేరు వాటిని. సో అవి కొంచెం చూసుకోండి. పిల్లలతో కాన్వర్సేషన్ పెట్టండి, ఆటలు ఆడుకోండి, పిల్లలతో స్టోరీస్ చెప్పండి. చెప్పినట్టుగా నేను స్కూలు, హోమ్ ఇద్దరు టుగెదర్గా ఉంటేనే పిల్లల్ని మనం రేస్ చేయగలుగుతాం. తర్వాత మీ దగ్గర నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఐ రియల్లీ హోల్ హార్టెడ్లీ రిక్వెస్ట్ యూ టు కోఆపరేట్ విత్ అస్. ఇప్పుడు హోంవర్క్స్ ఇచ్చామనుకోండి, హోంవర్క్స్ ఇచ్చాను, చేయలేదండి, అవ్వలేదండి. As teachers are professionals who work with love, patience and dedication, please encourage and respect them. If you have any concerns about your child, we are happy to discuss with it. And if you have questions regarding our school management or anything, our school policies, school staff గురించి, administration గురించి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చాడు, నేను మాట్లాడతాను. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా నాకు ఎట్లా ఇంపార్టెంట్ కాదు, మా అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా మీకు అంత నీడేం లేదు కదా. ఇప్పుడు మా స్కూల్లో కొత్త టీచర్స్ జాయిన్ అవుతారు, పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మీ పిల్లలకి మేము ఫెసిలిటేట్ చేయకుండా ఏమైతే ఉన్నాం కదా. సో వాళ్ళకి పాజ్ పడకుండా, బ్రేక్ పడకుండా మేము ఫెసిలిటేట్ చేసుకుంటానే ఉంటాం. ఇంటర్నల్ గా
స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో ఏం జరుగుతుంది అనేది మీకు కన్సర్నే కాదు. ఎట్లా నాకు మీ ఫ్యామిలీస్ నాకు ఎలా కన్సర్న్ కాదు, అడ్మినిస్ట్రేషన్ లో మీకు కన్సర్న్ కాదు. మీరు ఎవరిని టీచర్స్ ని పదే పదే మీరు అడగటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు జీల్ పోతారు వాళ్ళలో. ఈ పిల్లల ముందుకు వచ్చి మాకు కూర్చొని చేయాలి అని. ఎందుకని ఈ పేరెంట్ పలానా విధంగా అనుకున్నారని చెప్పి వాళ్ళకి ఒక మోటివేషన్ పోయి మీ పిల్లడి ముందు సరిగ్గా కూర్చోలేదు. సో ఇది అందరూ మైండ్ లో పెట్టుకోండి. టీచర్ రాసి చూపించాలి ఎవ్రీడే. మార్నింగ్ రాగానే చూపిస్తారు, ఈవినింగ్ అయిన తర్వాత ఇందులో అన్ని కంప్లీట్ అయినాయా లేదా, కంప్లీట్ అవ్వకపోతే ఇంటూ కొట్టేసి రేపు చేయి మళ్ళీ అవ్వండి. ప్రతిరోజు అన్ని అయినాయా లేదా నేను ఖచ్చితంగా చూస్తాను. సో మీకు ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఏమీ లేదండి. ఓకే, మీ పిల్లల కొరకు సమస్తం హోల్ హార్టెడ్ గా ఇక్కడ టీచర్స్ ఉన్నప్పుడు కొంచెం మాకు కోఆపరేట్ చేయండి అంతే. ఇట్లా ఉంటుంది. తర్వాత చూడండి. అండ్ ఫీజ్ దగ్గర వచ్చినప్పుడు మీకు ఆ టర్మ్ లో ఎండింగ్ మంత్ యొక్క ఆఖరి రోజు వరకు టైం ఉంటుంది. ముందే టర్మ్స్ అవన్నీ ఇచ్చుకుని సో మీరు టైమింగ్ గా మాకు చేస్తే మేము అన్ని మీకు చక్కగా ఫెసిలిటేట్ చేయగలుగుతాం, పిల్లలకి అన్ని చేయగలుగుతాం మేము. ఇప్పుడు ఇట్లా మనకి ప్రోగ్రామ్ వచ్చింది, గ్రూప్ లో పెడుతున్నాం మెసేజ్. ఎస్ అంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. అప్పుడు దాని పరంగా నేను ఏమైనా అరేంజ్మెంట్ చేయడానికి కుదురుతుంది. ప్రస్తుతం ఈ ఇయర్ మనకి 21 చిల్డ్రన్ తో స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ 40 ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే కొంతమందికి ట్రాన్స్ఫర్లు అయిపోయింది, కొంతమందికి సిబ్లింగ్స్ ఉన్నారు. పెద్ద పిల్లలు ఒక దగ్గర వేస్తే రెండో పిల్లలు ఒక దగ్గర వేయలేదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. కొంతమంది ఏమో ఎల్కేజీ నుంచి వేరే చోటకి వెళ్ళాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది కదా, అట్లా వెళ్ళిపోయారు. 20 ఉన్నారు, క్లాస్కి 4 ఉన్నారు, క్లాస్కి 6 ఉన్నారని టీచర్ రిలాక్స్ అవ్వకుండా కదండి. 60 మందికైనా అంతే, 6కైనా అంతే, ఒకరికైనా అంతే టీచింగ్. సో ఇట్లా మేము ప్లాన్ చేసి చేస్తున్నప్పుడు మీరు టైమింగ్లీ మాకు ఫీ పేమెంట్ కరెక్ట్ గా చేస్తే మీకు ఇబ్బంది ఉండదు, చేయడానికి ఫెసిలిటేట్ చేసి నేను కూడా టెన్షన్ పడకుండా ఉండడానికి ఇబ్బంది ఉండదు. ఇవాళ ప్రోగ్రామ్ చేసాము, అందరూ వస్తారు, 21 మెంబర్స్ రావాలని చెప్పి ఎవరు మాట్లాడాలి వస్తారని చెప్పి నేను టెంట్ ఆర్డర్ పెట్టాను, బయట స్నాక్స్ ఆర్డర్ పెట్టాను, అవన్నీ క్యాన్సిల్ అయిపోయింది. సో మీరు నాకు టైమింగ్లీ చేస్తే ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. And from our side, I really promise you, I give a safe and joyful environment for the people. Scientifically and meaningful learning experience ఇస్తాను మీ పిల్లలకి. లవ్ తో గైడ్ చేస్తాను మీ పిల్లల్ని. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తాము, స్ట్రాంగ్ వాల్యూస్ తో పిల్లల్ని పెంచుతాము. ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ లైఫ్ లాంగ్ వేసేటట్లు నేను చూస్తాను. ఏ పిల్లల్ని ఇక్కడ డిస్క్రిమినేట్ చేయము, ఎవరిని షేమ్ అయ్యేటట్లు మాట్లాడము. ఇక్కడ మేము ఎవరు ఒక్కొక్క చైల్డ్ లో ఒక్కొక్క లోపాలు ఉంటాయి. తల్లిగా మీకు ఎట్లా తెలుస్తుందో కొన్ని ఫ్యూ మంత్స్ అయ్యాక మాకు కూడా అర్థమవుతుంది కదా. సో దాన్ని కూడా మేము తెచ్చి మీ దగ్గర కూడా చాలా మంది దగ్గర మేము ఇప్పటి వరకు మాట్లాడలేదు. నీడ్ ఉంది అని అనుకుంటేనే ఆ పేరెంట్ ని పిలిచి అమ్మా ఇలా జరుగుతుంది అని చెప్తాం. నీడ్ లేదు అని అంటే వీఆర్ ఆల్సో మదర్స్ కదండి. సో మేము కూడా ఆ మదర్లీ హార్ట్ తోనే చేస్తాం. ఇక్కడ మన దగ్గర వర్క్ చేసే స్టాఫ్ అందరూ కూడా అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్సే ఉన్నారు, అందరూ పెద్ద ఎడ్యుకేటర్స్. అండ్ బయట టీచర్స్ కి మనకి తేడా ఏంటంటే అందరూ మేబీ శాలరీ కోసమో జాబ్ చేయాలనో చేస్తారు, కానీ అర్లివింగ్ స్కూల్లో జాబ్ చేసే ఏ టీచర్ కూడా కమిట్మెంట్ అండ్ ప్యాషన్తో కంపాషన్తోనే వర్క్ చేస్తారు. అలా ఉన్న వాళ్ళని అయితేనే నేను తీసుకుంటాను. నా దగ్గర ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. వాళ్ళకి స్థిమితమైన మనసు ఉండి పిల్లలకి చేయాలనే ఇష్టం ఉన్న వాళ్ళని నేను తీసుకుంటాను. అలాంటి స్టాఫే నా దగ్గర ఉన్నారు. అండ్ మై ఫైనల్ రిక్వెస్ట్ టు యూ ఆల్, యువర్ పేరెంట్స్, యువర్ చైల్డ్ విల్ బి 2 years old 1 సంవత్సరం, 3 years old 1 సంవత్సరం, 4 years old 1 సంవత్సరం. ఆ వయసు మళ్ళీ రాదు కదా. సో దీస్ బ్యూటిఫుల్ చైల్డ్ ఇయర్స్ విల్ నెవర్ రిటర్న్ మళ్ళీ మనకి. సో లెట్ us not fill them only with screens or pressures. Let us fill them with stories, conversations, laughter, outdoor play, curiosity, kindness, love. పిల్లలతో టైం స్పెండ్ చేయటం అని అంటే మాకు కుదరలేదని ఓకే, అన్ని ఫ్యామిలీలో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. మనకి ఏ ట్రిప్ లేకుండా పుట్టింటికి పంపలేదు అనుకోండి, మనం అమ్మలో స్ట్రెస్ ఫీల్ అవ్వమా, మనకి కావాలి కదా ఒక రిలాక్సేషన్. అట్లాగే పిల్లలకు కూడా అంతే. పాపం పిల్లలు నోరు తెరిచి అడగలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏమేమి ఉంటాయి రిలాక్స్ అవ్వడం అనేది తెలియదు వాళ్ళు. కాబట్టి ఆ అవకాశం మనం ఇచ్చి చూడండి, మీకు ఎంత మంచిగా ఉంటారో. మనకి ఎంతండి క్రిస్మస్ సెలవులు వచ్చేస్తున్నాయి, సంక్రాంతి సెలవులు వచ్చేస్తాయి, దసరా సెలవులు వచ్చేస్తాయి, సాటర్డే సండే సెలవు ఉంటుంది కదా. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మనం సంక్రాంతి
టైంలోనే స్కూల్ యాన్యువల్ డే చేస్తే బుక్ కంటిన్యూ అవుతుంది. నా దగ్గర ఎక్కువ ఎడిషన్స్ కూడా లేవు, మీరు పారేస్తే నాకు మళ్ళీ ఇవ్వడానికి, కాబట్టి పడేసుకోవద్దు, ఆ బుక్నే కంటిన్యూ చేద్దాము. అండ్ యాన్యువల్ డేలో ఈ సంవత్సరం నుంచి నేనేం పెడతానంటే ఓరల్ చెప్పించాం. ఓరల్ కోసం మీకు ఎక్కువ టైం అవుతుంది. ఓరల్ చెప్పించకుండా ఓరల్ ఒక రోజు ఉగాది రోజు ఎప్పుడో లైవ్ ఇస్తాను, స్కూల్లో లైవ్ ఇస్తాను, మీరు లైవ్లో చూడొచ్చు ఓరల్ ఏం నేర్చుకున్నారు ఈ సంవత్సరం అంతా అనేది. నేను ఓరల్ ద్వారా ప్రతి ఇయర్ స్టేజ్ మీద చెప్పిస్తున్నాను. అది మీకు ఎక్కువ టైం ఉంటుంది. ఇంకా ఏమో ఇస్తారు ఓరల్, అది నేర్చుకోండి. నర్సరీకి ఉన్నట్టుగా ఎల్కేజీకి ఉండదండి, ఎల్కేజీకి ఉన్నట్టుగా యూకేజీకి ఉండదు, పెరుగుతూ ఉంటుంది, సిలబస్లు పెరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఈ వయసు కింద నాలెడ్జ్ కావాలా, ఇంత అవసరమా అని అంటే మాకు కుదురుతుంది చెప్పడానికి, మీకు ఎందుకు అవ్వట్లేదు? వాడు తీసుకోలేకపోతున్నాడు, వాడు ఇది చేస్తున్నాను, నేను కొట్టను, నేను తింటాను, నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే వాడు అలా లైవ్లీగా ఉంటేనే వేరే విషయాల్లో, చదువు విషయంలోకి వచ్చేప్పటికి యాక్టివ్ ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. అలా మత్తుగా ఉన్నారనుకోండి బ్రెయిన్ యాక్టివ్ ఉండదు, నేర్చుకోలేదు. చక్కగా సరిగ్గా కూర్చున్న వాళ్ళు గుడ్ స్టూడెంట్ తప్పండి. సరిగ్గా కూర్చున్నాడు అని అంటే వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది. ఈరోజు వచ్చినందుకు, ఇదంతా వినినందుకు మీకు ఇది ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ పేరెంట్స్. అండ్ ఇవాళ ఎగ్జిబిట్ చేయడానికి స్నాక్స్ ఎగ్జిబిట్ చేయండి అని ఎందుకు చెప్పాను అంటే, కాకపోతే ఏదో ఈ స్నాక్స్ ఇవ్వాలని కాదు, కానీ పిల్లలు దయచేసి ఆ పారపూస, ఆ బూంది, ఆ చెక్కోటిని పెట్టడం కొంచెం మానేసేయండి. ఆ ఒక్కొక్కటి తింటూ ఆ తినే వరకు ఆడుకోవడానికి రాకపోవటం 10:30 to 11:15 మనకి స్నాక్ బ్రేక్ కానీ ఆడుకోవటం కానీ. సో వాళ్ళు మ్యాథమెటికల్ గేమ్స్ ఆడాలన్నా ఎల్కేజీ యూకేజీకి నాకు ఇబ్బంది లేదండి, టక్ తినేస్తున్నారు, లేచి ఆడుకుంటున్నారు. నాకు ఎట్టొచ్చి నర్సరీ ప్లే గ్రూప్ వాళ్ళది హెవీ